హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రే స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న మాట్లాడుకున్నాం కదండి ఇలా లెవెల్స్ గురించి ఒకసారి చూద్దాం. మనం ఏదైతే అనుకున్నామో జరగద్దని అదే జరిగిందండి. డెడ్ లైన్ 23,263. దీని కిందికి వచ్చి క్లోజ్ అవద్దు అనుకున్నాం. డే క్యాండిల్ క్లోజ్ అయిందండి. ఇక మనకు నెక్స్ట్ టార్గెట్ 22,789, 642, దాదాపు 700 పాయింట్స్ వరకు ఫాల్ ఉందండి. ఇదంతా దేనివల్ల జరిగింది తెలుసా అండి? ఇప్పుడు కనుక నిఫ్టీ 50 క్వాంటిటీ 25 ఉంటే లాట్కి ఈ పరిస్థితి రాకపోదండి. ఒకవేళ వాళ్ళు యుఎస్ డాలర్ పెరిగినా, బాండిల్స్ పెరిగినా కూడా మార్కెట్ ఒక రేంజ్లో కన్సాలిడేషన్ అయ్యేదండి. ఇక్కడికనే తిరిగేది మార్కెట్. ఇంత దారుణంగా పడకపోయేది. 23,000 వరకు ఇంతవరకు రాకపోయేది పరిస్థితి. 24,000 దగ్గరనే అక్కడక్కడనే మార్కెట్ తిరిగేది. ఎప్పుడైతే వీళ్ళు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మేబీ ఆగస్ట్లో అనుకుంటా ఈ సెబీ వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు, ఇక నుంచి రిటైలర్స్ పార్టిసిపెంట్ తగ్గించడానికి మేము క్వాంటిటీ పెంచుతాం, చాలా మంది లాస్ అవుతున్నారు, ఇందులో వచ్చి చిన్న చిన్న పెట్టుబడిదారులు లాస్ అవుతున్నారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి మార్కెట్ పడుతూనే ఉందండి కంటిన్యూగా 3 months నుంచి. ఆ మధ్యన ఏదో లేచింది. ఇక్కడ కొంచెం మీకు 1 day క్యాండిల్ క్లియర్ కనబడుతుంది. ఇక్కడ మార్కెట్ కొంచెం లేచింది, మళ్ళీ కింది పడిపోతూనే ఉందండి. ఈ ట్రంప్ ఎక్కి వరకంటే ఇంకొక 2 నెలల వరకు ఇలానే ఉంటుందండి. దేవుని దేవల్ల అంత టైం పట్టద్దు, మళ్ళీ తిరిగి రివర్సల్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు మనది ఏముందండి, మార్కెట్ పెరిగితే మార్కెట్ పెరిగిన సైడ్, దిగితే దిగిన సైడ్ తీసుకుంటా, ప్రాఫిట్ తీసుకుంటాం. కానీ నాకు నచ్చట్లేదండి. ఎందుకంటే నాకు దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఎక్కువ అండి. మన ఎకానమీ ఈ విధంగా వీక్ అవడం నాకు నచ్చట్లేదు. పెరగాలంటే ఇంతకుముందు వీడు రిటైలర్స్ కాపాడారు మార్కెట్ని, కానీ ఇప్పుడు ఆ రిటైలర్స్ లేరు కాపాడడానికి. చూసారా మిడ్ క్యాప్ ఇంత దారుణంగా పడుతుందా అండి? మిడ్ క్యాప్ ఇవాళ ఎంత అండి? 2200 పాయింట్స్ దిగిందండి. మీకు డే క్యాండిల్ వెళ్ళి తీసుకెళ్తే ఇంకా దారుణంగా కనబడుతుంది. చూసాను ఎంత పెద్ద క్యాండిల్ అండి. ఇక 1 sidedగా పడుతూనే ఉన్నారు ఆ మిడ్ క్యాప్ వాళ్ళు. ఇంతకుముందు మార్కెట్ని లేపింది కూడా వీళ్ళేనండి, మిడ్ క్యాప్ ఉన్న స్మాల్ క్యాప్ వాళ్ళు. వాళ్ళే చేతులు ఎత్తేసాక మార్కెట్ ఈ విధంగా పడిపోతుంది. సరే, ఒకసారి లెవెల్ చూద్దామండి. సిటిఆర్ ఆన్ చేస్తాను. ఇది ప్రీవియస్ డే హై వరకు వచ్చి, ఆ ప్రీవియస్ డే లో వరకు వచ్చి రివర్స్ అయింది. ఈ మేబీ డే హై టచ్ అయిందండి. బ్లూ డే ఆఫ్ మీద క్యాండిల్ క్లోజ్ అయితే ఓకేనా. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది కూడా సేమ్. కాకపోతే ఇది బ్లూ మేబీ డే హై దాకా రాలేదు. ఎందుకంటే బ్లూ లైన్ దాకా రాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ డే లో నుంచి రివర్స్ అయింది. ఎట్లయితే నిఫ్టీ రివర్స్ అయిందో బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా రివర్స్ అయిందండి. ప్రీవియస్ డేలో కూడా రెసిస్టెన్స్ గా పనిచేస్తానని ఇంతకుముందు చెప్పాను. దీని పట్ల కూడా మనం కొంచెం జాగ్రత్త ఉండాలి. రెసిస్టెన్స్ కానీ, సపోర్ట్ కానీ, కిందికి వెళ్తే సపోర్ట్, పైకి వెళ్తే రెసిస్టెన్స్, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, సిపిఆర్, ఇవన్నిటిని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అవి వచ్చినప్పుడు. సెన్సెక్స్ కూడా చూడండి, ప్రీవియస్ డే లో నుంచే రివర్స్ అయింది. ఇది కొంచెం బ్లూ లైన్ ప్రకారం కాదండి, కొంచెం ఇది డిఫరెంట్ గా అయిందండి. ఇది కాకపోతే బ్లూ మేబీ సారీ ఇది మేబీ ప్రీవియస్ డే లో నుంచి రివర్స్ అయిందండి పెరిగి. బ్యాంక్ ఎక్స్ కూడా అంతే అయింది అనుకుంటా. సేమ్ బ్యాంక్ ఎక్స్ కూడా అంతే అయిందండి. ప్రీవియస్ డే లో నుంచి రివర్స్ అయింది. ఓకే, మనకైతే బ్యాంక్ నిఫ్టీ 2 వర్కౌట్ అయినాయండి. సెన్సెక్స్ కూడా మనం యాజ్ పర్ నిఫ్టీ ప్రకారం ఫాలో అయినాం అనుకోండి, సెన్సెక్స్ ను పట్టేయచ్చండి. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ సేమ్ అండి, నిఫ్టీ 50. వీటి ద్వారానే ఇవి మిగతా బ్యాంక్ ఎక్స్ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, అండ్ మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, ఇవన్నీ వీటి ప్రకారం నడుచుకుంటుందండి. రేపటి లెవెల్స్ చెప్దామండి మనం. రేపటి లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రేపైతే నిఫ్టీ 50 చూడండి, 23,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 22,900 కాల్ బై చేసుకోండి.
23,050 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,300 పుట్ బై చేసుకోండి. ఇది నిఫ్టీ 50 అండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,100 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 47,600 కాల్ బై చేసుకోండి. 48,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,400 పుట్ బై చేసుకోండి. సెన్సెక్స్ చూడండి, 76,400 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 75,800 కాల్ బై చేసుకోండి. 76,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 76,800 పుట్ బై చేసుకోండి. ఇవ్వండి. మీకు కొంచెం అర్థం కాకుంటే వీడియోని పాజ్ చేసి కూడా చూసుకోండి, లెవెల్స్ ని పాజ్ చేసి రాసుకోండి. మళ్ళీ నేను ఇందులో చెప్తాను కదా, ఈ చార్ట్ ఈ ఎక్సెల్ లో చెప్తాను నేను లెవెల్స్. బ్యాంక్ ఎక్స్ చూడండి, 54,700 ఏబో క్యాండిల్ క్లోజ్ అయితే 54,200 కాల్ బై చేసుకోండి. 54,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,100 పుట్ బై చేసుకోండి. ఇది బ్యాంక్ ఎక్స్ అండి. వాటి నేను ప్రీమియం చెప్తాను, రాసుకోండి. నిఫ్టీ ఏం చెప్పుకున్నామండి, 23,900 కాల్ బై చేస్తే, అంటే ఆ 22,900 కాల్ బై చేసేటప్పుడు ఆ క్యాండిల్, ఇది ప్రీమియం చార్ట్ అండి, ఆ క్యాండిల్ 300 మీద క్లోజ్ అయిందో లేదో చూసుకోండి. 300 మీద క్లోజ్ అయితేనే మనం బై చేసుకుంటాం. టార్గెట్ 420 అండి. ఇది దేని గురించి అండి, 22,900 కాల్. ఈ 23,300 పుట్ దగ్గర ఒకవేళ మార్కెట్ దిగుతుంది అనుకుంటే 23,300 పుట్ బై చేసుకుంటే అది ఆ క్యాండిల్ 225 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితేనే మనం బై చేసుకుంటాం. టార్గెట్ 300 అండి. ఇది నిఫ్టీ 50 అండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 47,600 కాల్ బై చేసుకుంటే ఆ క్యాండిల్ 1180 ఎబోనే క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే మనం బై చేసుకుంటాం. టార్గెట్ 1420. ఒకవేళ 48,400 ఫుట్ సైడ్ చూసుకుంటే అది ఆ క్యాండిల్ 875 మీదనే క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే మనం బై చేసుకుంటాం. టార్గెట్ 1050 అండి. ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. సెన్సెక్స్ గురించి రాసుకోండి, 75,800 కాల్ 730 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితేనే మనం బై చేసుకుంటాం. బై చేసుకుంటే టార్గెట్ 1130 అండి. 76,800 పుట్ అండి, 450 ఎబోనే క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే మనం బై చేసుకుంటాం పుట్ని. 76,800 పుట్ 450 ఎబోనే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అప్పుడు క్లోజ్ అయితేనే బై చేసుకోండి. టార్గెట్ 630. బ్యాంక్ ఎక్స్ చూడండి, కాల్ కనబడట్లేదు, పుట్టు గురించి రాసుకోండి. ఇది గమనించండి. 55,100 పుట్ ఒకవేళ బై చేసుకుంటే అది 1000 మీదనే క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 1200 అండి. ఓకేనా? వీటికి సంబంధించిన లెవెల్ ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. బ్యాంక్ ఎక్స్ అయితే ఒకటి గమనించండి, బ్యాంక్ ఎక్స్ కాల్ రావట్లేదండి. కాల్ గురించి నేను చెప్పలేదు, కాల్ని ఇగ్నోర్ చేయండి. పుట్టులు మిగతా అన్ని కాల్ పుట్లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఒక బ్యాంక్ ఎక్స్ మాత్రం కాల్ లేదండి, పుట్ ఒక్కటి ఉంది. ఓకేనా? ఈ మార్కెట్ని అయితే చూస్తే బాధ అనిపిస్తుందండి. చూద్దాం మరి ఇక్కడ ఏమైనా మిరాకిల్ జరగాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నాము. మిరాకిల్ జరిగితే ఏమన్నా మార్కెట్ పెరిగితే కొంచెం ఈ 23,000 మీద ఉంటే అట్లా ఉన్నా చాలండి. 23,000 మీద ఉన్నా చాలు, కొంచెం మనం హోప్ఫుల్గా ఉండొచ్చు. మరి 22,600 వరకు వెళ్ళింది అనుకోండి, అక్కడ నుంచి వెళ్తే పర్లేదు, మళ్ళీ అక్కడ నుంచి ఇంకా 21,000 దాకా వెళ్తే ఇంకా దారుణం అండి. ఇక ఈ మార్కెట్ని ఏదో మిరాకిల్ జరుగుతుంది. ఆ దేవుడిని నేను ప్రే చేస్తాను మిరాకిల్ జరగాలని. ఇవ్వండి లెవెల్స్. ఓకేనా? దయచేసి మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను లెవెల్స్ పెడుతుంటాను. నేను లెవెల్స్ పెట్టకుంటే కనీసం మీరు ఈ లెవెల్స్ ప్రకారం అన్నా, ఇందులో నేను పెడుతున్న లైన్స్ ప్రకారం అన్నా మీరు ఫాలో అయ్యి కాల్స్ తీసుకోండి. మీరు కాల్ సైడ్ అయితే కాల్ బై చేసుకోండి, పుట్ సైడ్ అయితే పుట్ బై చేసుకోండి. ఏముందండి ఇక అంతే. ఈ డే ఆఫ్ మీద పడితేనేమో కాల్ బై చేసుకుంటాం, డే ఆఫ్ కింద పడితే పుట్ బై చేసుకుంటాం. ఈ పై దాన్ని పుట్ బై చేసుకుంటాం, కింద దాన్ని కాల్ బై చేసుకుంటాం, అంతే. ఓకేనా? దయచేసి నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాండి. ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరండి నాకు. నేను పెట్టి 1.5 month అవుతుంది, దగ్గర 2 months వస్తుంది. అయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఎవరు లేరండి. నేను కష్టపడి ఇలా ప్రీమియమ్స్ లెవెల్స్ పెడుతున్నానండి. ఈ విధంగా ప్రీమియమ్స్ తోటి ఎవరు చెప్పరండి మార్కెట్లో. కావాలంటే మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ట్రేడింగ్ రిలేటెడ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి.
నేనే కష్టపడి పెడుతున్నానండి. కొంచెం నా కష్టాన్ని గుర్తించి మీరు సబ్స్క్రైబ్ అవుతారని ప్లీజ్ 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 కొంచెం సబ్స్క్రైబ్ కాండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. వాళ్ళు ఎవరన్నా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతారు. కామెంట్ కూడా చేయండి, ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్ అండి.